ఎంత బ్రేక్ అయినా నా డైట్ మాత్రం బ్రేక్ అవ్వద్దు అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మిక్స్ చేసుకుంటాను. మీల్ ప్రెప్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ చందనాస్. యాక్చువల్లీ ఇలాంటి ఒక రోజు వ్లాగ్ చేద్దామని చెప్పి చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే దిస్ ఇస్ స్పెషల్లీ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ ట్రైంగ్ టు బీ ఫిట్ అండ్ వెయిట్ లాస్ కోసం చాలా కష్టపడుతున్న వాళ్ళకి ఈ వీడియో అనమాట. అంటే వెయిట్ లాస్ అనగానే చాలామంది చెప్పేది ఏంటంటే వర్కౌట్ చేయాలి, డైట్ ఉండాలి, ఇదంతా. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ డైట్ కోసం మన డైట్ చార్ట్, ఏం తినాలి, ఎంత తినాలి, ఎలా మీల్ ప్రెప్ చేసుకోవాలనేది బిగ్ క్వశ్చన్ మార్క్. మీల్ ప్రెప్ అయిపోయింది అంటే మన సగం డైట్ అయిపోయినట్టే, ఎందుకంటే అదే ప్లాన్ ప్రకారం తింటాం అనమాట. సో అందుకని మీల్ ప్రెప్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈరోజు నేను మీల్ ప్రెప్ చేద్దాం అనుకుంటున్నాను. సో కమింగ్ 5 days నేను ఏం తినాలి, బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి అని నేను ఇప్పుడే ప్లాన్ చేసుకుంటాను. ఈ వీడియో ఏంటంటే రియలిస్టిక్ వీడియో, నేను ఎట్లా ప్లాన్ చేసుకున్నాను అని చెప్పి చూపిస్తా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాక్చువల్లీ నేను జిమ్కి వెళ్ళడం 2022 నుండి స్టార్ట్ చేసిన. బట్ టిల్ టుడే నాకు అట్లీస్ట్ ఒక 3 months కన్సిస్టెన్సీ కూడా లేదు. అంటే బ్రేక్ అవుతూ వస్తుంది. ఎంత ట్రై చేద్దాం అనుకున్నా కొన్ని ఇంటికి వెళ్ళడమో, లేకపోతే మధ్యలో ఏదో ఫంక్షన్ రావడమో, ఇంకేదో సమ్ రీజన్స్ వల్ల బ్రేక్ అయిపోతూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఎంత బ్రేక్ అయినా నా డైట్ మాత్రం బ్రేక్ అవ్వద్దు అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. ఒకవేళ జిమ్ స్కిప్ అయినా కూడా డైట్ మాత్రం స్కిప్ అవ్వద్దు అని అనుకుంటున్నాను. సో దట్స్ వెన్ ఐ డిసైడెడ్ మీల్ ప్రెప్ ఖచ్చితంగా చేసుకోవాలి అని చెప్పి. అండ్ నాతో పాటు మీరు కూడా రిలేట్ అవుతున్నారు అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వెయిట్ లాస్ చేద్దాము, డైట్ చేద్దాము, అది ఇది అని చెప్పి చూసుకునే వాళ్ళు. సో ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో డోంట్ మిస్ టు వాచ్ ద ఎంటైర్ వీడియో. సో ఇప్పుడు నేను డైట్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాను. ఫ్రూట్స్, వెజ్జీస్, నట్స్ అవన్నీ తెచ్చుకున్నాను. ఫస్ట్ ఇవన్నీ అరేంజ్ చేసుకుంటాను అండ్ దెన్ మీల్ ప్రెప్ చేస్తాను. సో అరేంజ్ చేసుకున్నాను. ఫస్ట్ లెట్ us స్టార్ట్ బ్రేక్ఫాస్ట్ మీల్ ప్రెప్. సో బ్రేక్ఫాస్ట్ కోసం నేను మోస్ట్లీ ఓట్స్ ప్రిఫర్ చేస్తా. ఓట్స్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది నేను చెప్తా. బట్ బిఫోర్ దాట్ ఓట్స్లో నేను మిక్స్డ్ సీడ్స్ కలిపి వేసేసుకుంటాను. సో వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్, వీటితో పాటు చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటాను అనమాట. సో ఫస్ట్ వీటిని డ్రై రోస్ట్ చేసేసుకుందాము. నేను ఈ సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఐ నీడ్ సమ్ క్రంచీ ఫీల్ అనమాట. సో క్రంచీ ఉండడం కోసము నేను కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటే ఆ క్రంచీనెస్ వస్తుంది కాబట్టి ఐమ్ డూయింగ్ దట్. సో ఇట్లా మంచిగా హీట్ అయిపోయినాక డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. కొంచెం చిట్పట్ సౌండ్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుంటే చాలు. అండ్ దాని తర్వాత కొంచెం కూల్ అయిపోయినాక ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. సో ఈ బాక్స్ అన్ని సీడ్స్ వచ్చినాయి అండ్ దిస్ ఇస్ డన్. ఇందులో నేను ఫ్లాక్స్ అండ్ చియా సపరేట్గా వేస్తాను అనమాట ఓట్స్లో. సో ఐ విల్ షో యూ వైల్ ప్రిపేరింగ్. సో నెక్స్ట్ నేను ఇప్పుడు ఓట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలాంటి ఓట్స్ జార్ మనకి అమెజాన్లో దొరుకుతుంది, కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. సో ఈ ఓట్స్ జార్లో నేను విత్ మెజర్మెంట్ వేసుకుంటాను ఓట్స్. సో లెట్స్ ప్రిపేర్ దట్ నౌ. ఫస్ట్ నేను ఓట్స్ వేసుకుంటున్నాను. ఈ స్కూప్తో 20 grams అనమాట. 20 grams ఓట్స్. ఈచ్ జార్లో 5 బాదం వేసుకుంటున్నాను. 5 grams చియా సీడ్స్ వేసుకుంటున్నాను. మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా మిక్స్డ్ సీడ్స్, అవన్నీ సీడ్స్ ఒక 5 grams. సో మనకి హోల్ మీల్ అంతా కూడా చాలా న్యూట్రిషియస్గా ఉంటుంది, బ్యాలెన్స్డ్గా ఉంటాయి. కావాల్సిన అన్ని మ్యాక్రోస్ అండ్ మైక్రోస్ వస్తాయి కాబట్టి వెల్ బ్యాలెన్స్డ్ మీల్ అవుతుంది అనమాట. అండ్ దెన్ నేను కోకో పౌడర్ వేసుకుంటున్నాను విచ్ ఇస్  ఇది కూడా 5 grams.
నేను ప్రోటీన్ పౌడర్ వేసుకుంటున్నాను. ప్రోటీన్ పౌడర్ అనేది నెసెసరీ కాదు, బట్ ఎట్లా అంటే మనకి ప్రోటీన్ రీచ్ అవ్వడానికి త్రూ ఫుడ్తో చాలా కష్టం అవుతుంది. సో దట్స్ ద రీజన్ ఐ ఆప్ట్ ఫర్ ప్రోటీన్ పౌడర్. అండ్ నేను జిమ్కి వెళ్తా కాబట్టి ప్రోటీన్ గోల్ కూడా రీచ్ అవ్వాలి. దట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ ద ప్రోటీన్ పౌడర్ విచ్ ఐఎమ్ యూజింగ్ ఈజ్ ఫ్రమ్ ఆప్టిమమ్ న్యూట్రిషన్ అనమాట. సో దీన్ని నేను 1 స్కూప్ వేసుకుంటున్నాను. ఈచ్ జార్లో ఒక సింగిల్ డేట్ వేసుకుంటున్నాను. ఈచ్ కప్లో ఐమ్ గోనా యాడ్ 100 ml మిల్క్ అనమాట. ఈ జార్స్కి యాక్చువల్లీ క్యూట్ లిటిల్ స్పూన్స్ కూడా వచ్చినాయి ఇట్లా ఫిట్ చేసుకోవడానికి. ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను మంచిగా దీన్ని మిక్స్ చేసుకుంటాను. సో నౌ బ్రేక్ఫాస్ట్ ఈస్ రెడీ. సో రేపు మార్నింగ్ దీనిపైన ఏమైనా సీజనల్ ఫ్రూట్, సో బనానా స్ట్రాబెర్రీస్ వేసుకొని రేపు మార్నింగ్ తీసుకోవచ్చు. సో బ్రేక్ఫాస్ట్ ఫర్ టుమారో ఇస్ సెట్ అండ్ రెడీ. సో బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ లంచ్కి సో నేను క్యారెట్స్, బీన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. సో దీంట్లో ఒక టిష్యూ యాడ్ చేసేసి ఇవి యాడ్ చేసుకుంటా, ఎందుకంటే మార్నింగ్ కట్ చేసుకునే అంత టైం ఉండదు, తొందరగా వెళ్ళిపోవాలి కాబట్టి నా ఫీజిబిలిటీని బట్టి నేను ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా నేను టిష్యూ పేపర్ని యాడ్ చేసుకొని ఇందులో ఒక దాంట్లో బీన్స్, ఒక దాంట్లో క్యారెట్. సో బీన్స్, క్యారెట్స్ అండ్ కొత్తిమీర ఇట్లా చాప్ చేసేసి పెట్టుకున్నాను. అండ్ కుకుంబర్స్ మనకి చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. హైడ్రేటింగ్గా ఉంటుంది, స్కిన్కి హెల్ప్ అవుతుంది, అండ్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ అవర్ స్టమక్ టు గెట్ ఫిల్ అనమాట. సో ఎక్కువ తిన్న ఫీలింగ్ వస్తుంది కుకుంబర్స్ తింటే. ఖచ్చితంగా కుకుంబర్స్ని మన డైట్లో యాడ్ చేసుకుంటే బెటర్. అండ్ ఆల్సో ఎనఫ్ ఫైబర్ కూడా వస్తుంది కాబట్టి ఇట్స్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. సో మనకి లంచ్లో కానీ డిన్నర్లో కానీ నేను ఖచ్చితంగా యోగర్ట్ ప్రిఫర్ చేస్తా. అండ్ దీంట్లో కూడా సర్టెన్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ అవర్ మీల్ ప్లాన్ అనమాట. దెన్ ఎగ్స్ ఆర్ ఆల్సో గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో ఎగ్స్ని కూడా నేను నా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటాను అనమాట. సో ఈ వారానికి సరిపడా అన్నీ నేను తెచ్చేసి పెట్టుకుంటా ఎగ్స్ కూడా. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చికెన్ని నేను మోస్ట్లీ డిన్నర్లోనే ప్రిఫర్ చేస్తా, కానీ మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటా ఒకటేసారి. సో దట్ అది మా ఇద్దరికి కాబట్టి ఒక 3 days అట్లా వస్తుంది అనమాట. డైలీ 150 grams ఆఫ్ చికెన్ తీసుకుంటాం అనమాట. సో ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి తీసుకుంటా కాబట్టి అసలు ఆయిల్ అనేది అవసరం ఉండదు. సో ఈ చికెన్ని మ్యారినేట్ చేయడానికి నేను ఇప్పుడు మీకు రెసిపీ చూపిస్తాను. చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను ఫస్ట్. అండ్ సాల్ట్, పసుపు. నేను ఇందులో ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ కర్డ్ కూడా. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. సో నేను ఇప్పుడు 1 kg చికెన్ తీసుకున్నాను, బ్రెస్ట్ పీస్ అండ్ బోన్లెస్ అనమాట. సో దీంట్లో నేను యాడ్ చేసినవన్నీ చిల్లీ పౌడర్, సాల్ట్, పసుపు, కర్డ్, ధనియాల పొడి అండ్ గరం మసాలా అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో వీటన్నిటినీ వేసుకొని నేను ఇప్పుడు మిక్స్ చేసుకున్నాను. ఇట్లా నేను కంప్లీట్ చేసుకున్నాను. కొత్తిమీర, క్యారెట్, బీన్స్, ఓట్స్, చికెన్, నెక్స్ట్ కుకుంబర్స్, ఎగ్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఫ్రూట్స్ డైలీ ఒకటి తీసుకుంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఓట్స్ ఉంది కదా, ఓవర్ నైట్ ఓట్స్, దీంట్లో ఖచ్చితంగా హాఫ్ ఆఫ్ బనానా, ఈచ్ పర్సన్కి హాఫ్ ఆఫ్ బనానా తీసుకుంటాం. సో డెఫినెట్లీ బనానా ఉంటుంది. సీజన్కి తగ్గట్టు ఫ్రూట్స్ కొంటాను అనమాట. ఇప్పుడు వింటర్ కాబట్టి గోవా వస్తున్నాయి కాబట్టి గోవా, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రొనౌన్స్ చేస్తారు గోవా అని.
అండ్ ఆరెంజెస్ కూడా. సో రోజు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్రూట్ తీసుకుంటాను. రోజు ఒకే ఫ్రూట్ తీసుకుంటే బోర్ కొట్టేస్తుంది కాబట్టి అట్లా డైలీ ఒక్కొక్క ఫ్రూట్ తీసుకుంటాను అనమాట. సో పపాయ ఉంది. సో ఫ్రూట్ బాస్కెట్ కూడా రెడీ అయిపోయింది. ఫైనలీ ఆల్ మై మీల్ ప్రిప్ ఇస్ డన్. సో నాకు ఇంకా ఏ టెన్షన్ లేకుండా మార్నింగ్ లేచి టక్టక్క వండేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని వెళ్ళిపోతే అయిపోద్ది. వచ్చిన తర్వాత డిన్నర్ కూడా ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే ఎయిర్ ఫ్రైయరే కాబట్టి చికెన్ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తే అయిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఇట్ ఫార్ మై మీల్ ప్రిప్. ఈ వీక్కి నేను ఇలా మీల్ ప్రిప్ చేసుకున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అంటే ప్లీజ్ డూ కమెంట్. అండ్ ఆల్సో మీకు ఏమన్నా లింక్స్ కావాలి అంటే కూడా కమెంట్ చేయండి, ఐ విల్ ప్రొవైడ్. నా జర్నీని నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను, వెయిట్ లాస్ జర్నీని. ఏం డిసైడ్ అయినా అంటే ప్రెసెంట్ బెంగళూరులో ఉన్నా, సో ఇంటికి వెళ్ళి కొంచెం బ్రేక్స్ వచ్చినా కూడా డైట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అని డిసైడ్ అయిపోయినా. అండ్ వెన్ ఐ సే డైట్ ఇన్ ద సెన్స్ మనము ఏదో మొత్తం ఇట్లా ఏం తినకుండా పస్తులుండి అనేది కాదు. అందరికీ అట్లాంటి మిస్కన్సెప్షనే ఉంటుంది, కానీ ఇట్స్ నాట్ అబౌట్ దాట్. డైట్ అంటే మనం హెల్తీగా తినాలి, ఎంత తినాలో అంత తినాలి, అండ్ దానికి తగ్గట్టు మనం వర్కౌట్ చేయాలి, మన బాడీ యాక్టివ్ ఉండాలి, ఫిట్ అవ్వాలి. దిస్ ఈజ్ ద మెయిన్ ఎయిమ్ అనమాట. సో అందుకోసం నేను ఫిట్ ఉండడానికి చాలా చాలా ట్రై చేస్తున్నాను. బట్ ఏదో ఒక బ్రేక్ వచ్చి పడుతుందనమాట. కానీ ఇప్పుడు నేను ఒకళ్ళకి షేర్ చేస్తున్నా కాబట్టి నాకు కూడా ఒక మోటివేషన్ లానే ఉంటుంది, ఎందుకంటే నన్ను చూసి ఇంకో 10 మంది స్టార్ట్ చేస్తే నాకు ఇంకా ఇంకా చేయాలి అని అనిపిస్తుంది అనమాట. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఏ డే ఏం తిన్నాను అనేది నెక్స్ట్ సిరీస్లో చూపిస్తా. నా 100% ట్రై చేస్తా. వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే, లేకపోతే ఏ డే ఇన్ మై లైఫ్ షార్ట్స్ లాగా కానీ రీల్స్ లాగా కానీ పెట్టడానికి ట్రై చేస్తా. నేను నా స్టార్టింగ్ జర్నీలో ఉన్నా కాబట్టి మీరు కూడా ఈ రోజు నుండే మీ జర్నీని స్టార్ట్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ AB Chandana's. Signing off for today, yours Chandana. Bye bye.